ప్రైజ్ లార్డ్. యువతకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 112వ కీర్తన 1వ చరణం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధానమందు ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. చూడండి, అక్కడ అంటున్నాడు కింద అధ్యాయంలో, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామాన్ని స్తుతించండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు, సంతోషించువాడు ధన్యుడు అంటున్నాడు. నిజమే కదా. ఆయన ఆజ్ఞలు ఆనందించి ఆయన ఆజ్ఞలు నడిచిన వారు ధన్యులు. ఆయన ఆజ్ఞ యందు నడిచి ఆయన ఆ ఆజ్ఞ యందు నువ్వు ఆనందించిస్తే, అధికముగా ఆనందిస్తే దేవుడు ధన్యులు అంటున్నాడు. ఎంతో గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు ఉదయకాంత్. కాబట్టి పునరుద్ధానమందు ఆయన నామాన్ని స్తుతించండి అంటున్నాడు. యెహోవా నామాన్నే స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. యెహోవా ప్రజలారా ఆయన నామాన్ని స్తుతించండి అంటాడు. యెహోవా దేవుడు కాగలిగిన ప్రజలు ధన్యులు అని ఒక మాట మాట్లాడతాడు. చోట ఎంతో గొప్ప ధన్యకరమైన మాటలు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా నువ్వు ఆనందిస్తున్నావా? అయితే నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు. అధికముగా నువ్వు ఆనందించబడుతున్నావా? అయితే నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. నీ కుటుంబం అంతా ధన్యకరమైన కుటుంబంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన నామాన్ని స్తుతిస్తున్నావు, ఆయన నామాన్ని, అలాగే ఆయన ఆజ్ఞను అధికముగా నువ్వు ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు గనుక. ఆయన ఆజ్ఞలు ఎటువంటివంటే, ఆయన ఆజ్ఞలను ఆనందింపచేసేవి. ఆయన ఆజ్ఞలు మన బ్రతుకులు మార్చేవి. ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే, పాపపు జీవితంలో ఉన్న మనలను పరిశుద్ధులుగా మారుస్తాయి ఆయన ఆజ్ఞలు. కనుక ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన దినం కనుక ఈ పరిశుద్ధ ఆదివారము దేవుడు వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన్ని కీర్తించండి. దేవుని మందిరానికి వెళ్ళండి. పునరుద్ధాన దినం ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి, ఆయన్నే ఆరాధించండి. ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు అధికముగా ఆనందిస్తే నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు. ఆయన యందు ధన్యత నీకు కావాలంటే ఆయన్ని స్తుతించాలి. ఎంత గొప్ప ధన్యత అండి. యెహోవా దేవుడు ప్రేమ కాగలిగిన ప్రజలు ధన్యులు. ఆయన నామాన్ని స్తుతించగలిగిన ప్రజలు ధన్యులు. ఆయన మన దేవుడు కాగలిగాం కనుక మనం ధన్యులుగా మార్చబడ్డాం. నువ్వు ధన్యుడు కనుక ఉదయకాంత్ వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నామమందు నువ్వేం చేయాలి? స్తుతించాలి. ఆయన నామమందు, ఆయన ఆజ్ఞ యందు నువ్వు అధికముగా ఆయన ఆనందించి ఆయనలో సంతోషిస్తే, ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు అధికంగా సంతోషిస్తే నువ్వు ధన్యుడుగా మార్చబడతావు. నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు. నువ్వు ధన్యుడువు. నీ భార్య నీ లోగిట బలించు ద్రాక్షవల్లిగా మార్చబడుతుంది. నీ చేతులు కష్టాలతో నువ్వే అనుభవిస్తావు. యెహోషువ కుటుంబం అయితే చూడండి, నేను నా కుటుంబము యెహోవాని సేవిస్తాము అంటున్నాడు. ఎంత గొప్ప మాటలు అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత ధ్యానం చేస్తున్నాడు ఆయన. ఎంత ధన్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు యెహోవాను స్తుతించాలి. నువ్వు నీ కుటుంబము యెహోవానే సేవించాలి. యెహోషువ కుటుంబం అయితే ధన్యకరమైన కుటుంబం అండి. అతడు ధన్యుడు. ఆయన ఆజ్ఞ యందు అధికముగా ఆనందించేవాడండి యెహోషువ. అలాగే నువ్వు కూడా యెహోషువ లాగా ఉంటే, యెహోషువ అనేక విషయాల్లో విజయాన్ని సాధించాడు. నువ్వు విజయాన్ని సాధించాలి అంటే నువ్వు దేవుని స్తుతించాలి. ఆయన ఆజ్ఞ యందు అధికముగా నువ్వు ఆనందించి సంతోషించాలి. ఉదయాన్నే లేవండి, దేవుని సంధికి పరిగెత్తే పాదాలుగా నీ కుటుంబాలు, నీ పాదాలు దేవుడు మార్చును గాక. నీ కుటుంబం అంతా దేవుని సంధిలో ధన్యకరంగా కనపడును గాక. పునరుద్ధాన దేవుని సంధిలోకి వెళ్ళండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, దేవుని స్తుతించండి. ఆయన యందు ఎక్కువగా అధికముగా ఆనందించండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలగదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కోల్పోయినవని నువ్వు పొందుకోగలిగిన సన్నిధి ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచములో దేవుని మందిరం ఒకటే. దేవుని మందిరంలోనే నువ్వు ఏదైనా కావాలన్నా, కోరుకోవాలన్నా నువ్వు ఇచ్చేది దేవుని మందిరంలోనే. నీకు కావాల్సింది కూడా సమకూర్చబడేది దేవుని మందిరంలోనే. సంపదల గని దేవుని మందిరంలో ఉందండి. కనుక ఈ పునరుద్ధానం దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్తుతించు, ఆయన సన్నిధికి వెళ్ళండి, దేవుని ఆరాధించండి. అటు కృప సహాయం ప్రభువునికి అనుగ్రహించును గాక. దేవుడు అంటున్నాడు కదా, ఆ కీర్తనలోనే 112వ కీర్తన మరొకసారి అధ్యయనం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి,
యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అని మాటలు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి ప్రతిఫలం దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.